ఫ్రెండ్స్, ఈరోజు జొన్న లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా జొన్నల్ని బాగా వేయించేసుకోండి. తెల్ల జొన్నలు తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇవి బాగా మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించేసుకోవాలన్నమాట. ఎక్కువ వేయించారనుకోండి పాప్కార్న్ అయిపోతుంది. అందుకే కొంచెం బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి. అలాగే 1 కప్పు పల్లీలు కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాట్లోనే కొంచెం నెయ్యి వేసేసుకొని, జీడిపప్పు, మీకు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే అవి కూడా వేసేసుకోండి. కొంచెం నెయ్యి బాగా వేడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ జొన్నలు బాగా ఆరిన తర్వాత మిక్సీ పెట్టేసుకోండి. అందులోనే శనగగింజలు కూడా మిక్సీ పెట్టేసుకోండి. ఇందులో 1.5 కప్పు జొన్నలకి 1 కప్ అంతా బెల్లం యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇది కూడా మళ్ళీ మిక్సీ పెట్టేసుకొని ఒక పాట్లో వేసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోండి. కొంచెం సైడ్ తీసుకుంటూ కొంచెం నెయ్యి వేసుకుంటూ బాగా కలిపేసి ఉండలు పెట్టేసుకోండి. లాస్ట్లో కొంచెం ఏలకుల పొడి వేసుకొని కలుపుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కావాలంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ నెయ్యి వేసుకుంటూ ఉండలు పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ, హెల్దీ కూడా జొన్న లడ్డు. ఫుల్ వీడియోనే ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను, ఎవరైనా చూడాలంటే చూడండి ఎలా చేసుకోవాలని చెప్పేసి. ఇలా జొన్న లడ్డు పిల్లలకి చేసి పెడితే చాలా మంచిది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్. టేస్ట్ మాత్రం ఎంతో బాగుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.